మనసు మనిషి దగ్గర ఉన్న అతిపెద్ద శక్తి. కానీ అదే మనసు ఇప్పుడు ఒక మార్కెట్ అయిపోయింది. ఎవరు ఎక్కువగా ప్రభావితం చేస్తే వాళ్ళదే గెలుపు. ఇది మామూలు యుద్ధం కాదు, పర్సెప్షన్ వార్. సోషల్ మీడియా ఇప్పుడు ఇది ఒక సాధనం కాదు, ఒక అస్త్రం. మీరు ఏదైనా విషయంపై రీసెంట్ గా మీ ఒపీనియన్ మార్చుకున్నారా? ఒక హీరో గురించి, లేదంటే ఒక రాజకీయ నాయకుడు గురించి, లేదంటే ఒక సినిమా గురించి. మరి అది మీ ఆలోచన లేక ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసిందా? సింపుల్ గా చెప్పాలంటే మీరు చూసేది, మీరు నమ్మేది మీది కాదు. అది ఒక ప్లాన్, అది ఒక స్ట్రాటజీ, అది ఒక పిఆర్ గేమ్. ఒక విషయం నిజం కాకపోయినా దాన్ని 1000 సార్లు చూపిస్తే మన మైండ్ దాన్ని నిజమని నమ్ముతుంది. ఇదే ఇల్యూషన్ ఆఫ్ ట్రూత్ ఎఫెక్ట్. ఒక సినిమా రిలీజ్ అవ్వక ముందే బ్లాక్ బస్టర్ అనే ట్యాగ్ వస్తుంది. ఎలా? ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్, పెయిడ్ రివ్యూస్, ఫ్యాన్ వార్స్, ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్. ఒక సినిమా యావరేజ్ అయినా దాన్ని ఇండస్ట్రీ హిట్ గా మారుస్తాయి. ఉదాహరణకు ఒక హీరో సినిమా ఫ్లాప్ అయినా సోషల్ మీడియాలో మాత్రం రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్, హౌస్ఫుల్ షోస్ అంటూ హడావిడి చేస్తారు. కొద్ది రోజుల తర్వాత మనం కూడా అదే నిజం అనుకుంటాం. అంతా చెబుతున్నారంటే హిట్ అయి ఉంటుందేమో అని. ఇదే పర్సెప్షన్ ఇంజనీరింగ్. అట్ ది సేమ్ టైం ఒక మంచి సినిమా నెగిటివ్ ప్రచారం వల్ల ఫ్లాప్ కూడా అవుతుంది. చాలా మంది ఒక మంచి సినిమాని ఎవరు ఆపలేరు అంటూ ఉంటారు. అవును, నిజమే. సినిమాని ఎవరు ఆపలేరు, కానీ దానికి వచ్చే కలెక్షన్స్ ను ఆపగలరు. ఒక మంచి సినిమా మీద టార్గెటెడ్ ట్రోలింగ్, నెగిటివ్ రివ్యూస్ వేస్తే థియేటర్స్ కి వెళ్లి చూసే వారి సంఖ్యపై ఆ ఎఫెక్ట్ పడుతుంది. మేబీ ఒక వారం 10 రోజుల తర్వాత నిజం బయటకు వస్తుంది మౌత్ టాక్ తో, అది వేరే విషయం. కానీ అంతలోని ఆ సినిమాకు లాభాల పరంగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. సేమ్ ఫార్ములా ఇన్ పాలిటిక్స్. ఈ గేమ్ ఇంకా పెద్దది. సోషల్ మీడియాలో ఒక నాయకుడిని హీరోగా చూపించొచ్చు, అట్ ద సేమ్ టైం విలన్ గా కూడా మార్చేయొచ్చు. వ్యక్తి ఒక్కడే, కానీ ఒక గ్రూప్ కి దేవుడు, మరో గ్రూప్ కి రాక్షసుడు. ఇదెలా? సెలెక్టివ్ క్లిప్స్, ఎడిటెడ్ వీడియోస్, హాఫ్ ట్రూత్స్, ఎమోషనల్ నెరేటివ్స్. ఏమీ లేదండి, ఒక చిన్న వీడియో క్లిప్ కాంటెస్ట్ లేకుండా వైరల్ చేస్తే పూర్తి నిజమే మారిపోతుంది. నార్మల్ గా హ్యూమన్ మైండ్ కి షార్ట్ కట్స్ అంటే చాలా ఇష్టమట. ఎక్కువ మంది చెబితే నిజం అనిపిస్తుంది. ఎక్కువ వ్యూస్ ఉంటే నమ్మేస్తాం. ఎక్కువ షేర్స్ ఉంటే అసలు వెరిఫైయే చెయ్యం. దీన్ని సోషల్ ప్రూఫ్ బయాస్ అంటారు. మీరు మీ ఫోన్ లో ఏం చూడాలో అది మీరు డిసైడ్ చేయరు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్ ఆల్గరిథమ్స్ మీ బిహేవియర్ ను బట్టి మీకు నచ్చినదే చూపిస్తాయి. మీ బిలీఫ్స్ ని రీఇన్ఫోర్స్ చేస్తాయి. దీనివల్ల మీరు ఒక ఎకో ఛాంబర్ లో పడిపోతారు. మీరు వింటుంది, మీరు నమ్మేదే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడే ప్రమాదం మొదలవుతుంది. ఫేక్ న్యూస్ నిజంలా అనిపిస్తుంది. ప్రోపగాండా ట్రూత్ లా కనిపిస్తుంది. హేట్ నెరేటివ్స్ పెరిగిపోతాయి. ఒక వ్యక్తిని రోజు నెగటివ్ గా చూపిస్తే మనకు కూడా అతను చెడ్డవాడే అనిపిస్తాడు. అంతెందుకు, ఒక హీరో సినిమా రిలీజ్ అయింది అనుకోండి, డే 1 కొంతమంది నెగటివ్ ట్వీట్స్ వేస్తారు, డే 2 మీమ్స్ వేస్తారు, డే 3 యూట్యూబ్ లో డిజాస్టర్ టాక్ వీడియోలు వేస్తారు. చివరికి డే 5 మీరు నిర్ణయం తీసుకుంటారు సినిమా బాగలేదు అని. అంటే మీరు సినిమా చూడక ముందే మీ వెర్డిక్ట్ ఫిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు చెప్పండి, మనం ఆలోచిస్తున్నామా లేక మనల్ని ఆలోచింపజేస్తున్నారా? మనం నిర్ణయం తీసుకుంటున్నామా లేక మన కోసం ఎవరో నిర్ణయం తీసుకుంటున్నారా? అయితే దీనికి సొల్యూషన్ లేదా? ఖచ్చితంగా ఉంది. ఫస్ట్ ప్రాక్టికల్ గా ఆలోచించడం మొదలు పెట్టండి. ఒక విషయం మీ వరకు వస్తే వెంటనే నమ్మేయొద్దు. ప్రతి విషయాన్ని వెరిఫై చేయండి. ప్రతి విషయానికి ఎమోషన్ తో రియాక్ట్ అవ్వకండి. ఫ్యాక్ట్ చెక్ చేయండి. ముఖ్యంగా ఒక విషయం గుర్తించండి, వైరల్ అంటే ట్రూత్ కాదు అని. సోషల్ మీడియా ఒక మిర్రర్ కాదు, అది ఒక మాయ. అది నిజాన్ని చూపించదు, మీరు చూడాలని అనుకున్నదే చూపిస్తుంది. అందుకే మీ మైండ్ ని ఎవరికి అవుట్ సోర్స్ చేయొద్దు. ఎందుకంటే మీ ఆలోచనల మీద మీకే పూర్తి హక్కు ఉంది. సో గైస్, ఫైనల్ గా ట్రెండ్ అవుతున్నది నిజం కాదు, నిజం అవ్వాల్సిందే ట్రెండ్ అవుతుంది. అయితే ఏది ట్రెండ్ అవ్వాలో మనమే నిర్ణయించాలి. ఏమంటారు? కామెంట్ చేసేయండి.